నేను మీ అందరికి ఒక్క మాట చెప్దామని చెప్పి ఇంత దూరం వచ్చాం. ఏంటంటే ఏ రోజుకి ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క రోజు కూడా నా ఓటు వేస్ట్ అవ్వలేదు అనే విధంగా నేను పనిచేస్తానని, మొదటి రోజు ఏదైతే హామీ ఇచ్చానో, ఏ రోజైతే ప్రజల కోసమే నేను ఉన్నాను, ప్రజల కోసమే నేను కష్టపడుతున్నాను అని చెప్పానో, అదే పనిగా ఈ 5 సంవత్సరాలు కూడా అదే పనిగా నేను కొనసాగిస్తానని చెప్పి ఈ రోజు మీ అందరి ముందు మాటిస్తున్నాను. నార్మల్ గా మన ఈ ట్రైబల్ కాన్స్టిట్యూన్సీస్కి వచ్చేసరికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బేసిక్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసుకుంటూ తాగునీరు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి నా పదవి కాలం ఉన్నంత వరకు ఇవన్నిటినీ కూడా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజుకి కూడా అధికారంలో ఉన్న పార్టీ కదా, ఆ పార్టీలోకి వెళ్తే మనకి ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఆలోచించకుండా, ఓడిపోయినా కూడా మనకున్న నాయకుడి మీద నమ్మకం పెట్టుకొని ఎవ్వరు క్యాడర్ అంతా ఎటు చెక్కు చెదరకుండా అలానే మెయింటైన్ అవుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా 29లో ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తుంది. మనందరికీ ఈ రోజు జగనన్ననే నమ్ముకుంటూ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకునే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 175 నియోజకవర్గాలు ఉంటే ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు కూటమి పాలన మనం అందరూ చూస్తున్నాం. ఎలాంటి అరాచకాలు అవుతున్నాయి, ఏ అక్రమాలు అవుతున్నాయి, ఏమవుతున్నాయి అని టీవీ ఛానల్స్ లో చూస్తున్నాం, న్యూస్ పేపర్ లో చూస్తున్నాం. కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇవి ఏవైతే నోట్ చేసుకున్నామో, ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు జగన్ 2.0 ఖచ్చితంగా మీ అందరూ చూస్తారు. ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్తకి, జగనన్న నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా భరోసా ఇచ్చే విధంగానే జగనన్న ముందు అడుగులు వేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు ఎంపీగా నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు, మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు. రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్ కానివ్వండి, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీ అందరికీ నేనున్నాను, నేను మీ అందరికీ సపోర్టివ్ గా ఉంటాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు. కమిటీలో ఈ ఫొటోస్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రాసెస్ కూడా చాలా త్వరగా కంప్లీట్ చేసుకొని మనం పార్టీ ఇంకొంచెం బలోపేతం చేసి ప్రజల్లోనే ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా కాఫీ విత్ క్యాడర్ అనే కార్యక్రమం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.